జగన్నాథుడి యొక్క నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలండి. జగన్నాథుడికి కనీసం కనురెప్పలు కూడా లేవండి. ఎందుకు అనుకుంటున్నారు? జగన్నాథుడి యొక్క రహస్యాలు 5వ భాగానికి స్వాగతం. జగన్నాథుడికి తన భక్తులంటే చాలా ప్రేమ. తన దర్శనం కోసం వచ్చిన భక్తులందరినీ తప్పకుండా తాను చూడాలి. కనురెప్పలుంటే ఎక్కడ కనురెప్ప వేస్తాము? మనం వేసి జగన్నాథుని చూడకపోయినా జగన్నాథుడు మాత్రం మనల్ని అలానే చూస్తూ ఉంటారటండి. అందుకోసం కనురెప్పలు లేవట. పెద్ద పెద్ద నేత్రములకు వెనకాల ఒక రహస్యం ఉంది. రోహిణీదేవిని ద్వారకలో ఉండే రాణులందరూ కూడా కృష్ణుడి యొక్క లీలలు బృందావనం నుంచి వినాలనుకున్నారట. సుభద్రాదేవిని కాపలాగా పెట్టారు. లోపల అందరూ కృష్ణ లీలలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరూ వచ్చి ఆ లీలలు విని తన లీలలు తానే వింటూ ఆశ్చర్యంతో నేత్రాలు పెద్దగా అయిపోయాయట. ఆ స్వరూపాన్ని చూసి నారదుల వారు ఇలానే ఉండాలి స్వామి మీరు అని కోరుకుంటే జగన్నాథుడి యొక్క రూపంగా ప్రత్యక్షమైంది అని చెప్తారు. జై జగన్నాథ్, హరే కృష్ణ. జగన్నాథుడి యొక్క నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలండి. జగన్నాథుడికి కనీసం కనురెప్పలు కూడా లేవండి. ఎందుకు అనుకుంటున్నారు? జగన్నాథుడి యొక్క రహస్యాలు 5వ భాగానికి స్వాగతం. జగన్నాథుడికి తన భక్తులంటే చాలా ప్రేమ. తన దర్శనం కోసం వచ్చిన భక్తులందరినీ తప్పకుండా తాను చూడాలి. కనురెప్పలుంటే ఎక్కడ కనురెప్ప వేస్తాము? మనం వేసి జగన్నాథుని చూడకపోయినా జగన్నాథుడు మాత్రం మనల్ని అలానే చూస్తూ ఉంటారటండి. అందుకోసం కనురెప్పలు లేవట. పెద్ద పెద్ద నేత్రములకు వెనకాల ఒక రహస్యం ఉంది. రోహిణీదేవిని ద్వారకలో ఉండే రాణులందరూ కూడా కృష్ణుడి యొక్క లీలలు బృందావనం నుంచి వినాలనుకున్నారట. సుభద్రాదేవిని కాపలాగా పెట్టారు. లోపల అందరూ కృష్ణ లీలలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు కృష్ణ బలరాములు ఇద్దరూ వచ్చి ఆ లీలలు విని తన లీలలు తానే వింటూ ఆశ్చర్యంతో నేత్రాలు పెద్దగా అయిపోయాయట. ఆ స్వరూపాన్ని చూసి నారదుల వారు ఇలానే ఉండాలి స్వామి మీరు అని కోరుకుంటే జగన్నాథుడి యొక్క రూపంగా ప్రత్యక్షమైంది అని చెప్తారు.